అందరికీ నమస్కారం. రాష్ట్రంలో డిఎస్సి అవకతవకల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అనేక రకాలైనటువంటి నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామాను డిమాండ్ చేస్తూ 31వ తేదీ కలెక్టరేట్కి వెళ్ళి వినతిపత్రం సమర్పించి జరిగినటువంటి అవకతవకల మీద సిబిఐ విచారణ జరిపించాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించాం. నిన్నటి రోజు చివరిగా 10వ తేదీన ప్రతి మండల కేంద్రం, ప్రతి నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం, నిరసన కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన తర్వాత రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయి. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలు, కందుకూరు నియోజకవర్గంతో కలిపి 11 నియోజకవర్గాలలో ఈ రిలే నిరాహార దీక్షలు కానీ, నిన్న జరిగినటువంటి ర్యాలీలు కానీ, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగులు, విద్యార్థులు, యువత, డిఎస్సిలో అవకాశం కోల్పోయినటువంటి వ్యక్తులు, వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి పెద్ద ఎత్తున తరలి వచ్చి కార్యక్రమాలన్నింటినీ జయప్రదం చేసినందుకు వీళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన. మేమందరం కూడా జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, వాళ్ళతో పాటు మా అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఇతర ప్రధానమైనటువంటి నాయకులు అందరం కూడా ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ధన్యవాదాలు తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఏ రోజైతే డిఎస్సికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ప్రారంభించిందో దాని మీద సంపూర్ణమైనటువంటి అవగాహనతో ఈ జిల్లాకు సంబంధించి ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించి శాసనమండలి సభ్యులుగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు వివరాలు సేకరించి మాట్లాడడం మొదలుపెట్టాడో ఆ రోజు నుంచే ప్రభుత్వం గొంతునెక్కేటువంటి ప్రయత్నం ప్రారంభించింది. ఆయన విద్యా సంస్థల మీద దాడులు చేయడం, పరామర్శించడానికి వచ్చినటువంటి వాళ్ళ మీద ఎమ్మెల్సీలతో సహా కేసులు పెట్టడం, ఒకే రోజు 2-3 కేసులు బనాయించడం, రకరకాలుగా ఇబ్బందులకు గురి చేయడం, అయినా కూడా ఎక్కడా దాని గురించి అదరకుండా బెదరకుండా ఏది ఏమైనా సరే డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయాల్సిందేననేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని రోజు రోజుకి ఉధృతం చేయడం జరిగింది. దానిలో ప్రధానంగా 2 అంశాలు పెట్టాం. లోకేష్ రాజీనామా చేయాలి, అదే డిఎస్సికి సంబంధించినటువంటి అవకతవకల మీద సిబిఐ విచారణ జరిపించాలి అనేటువంటి 2 ప్రధానమైనటువంటి కారణాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ నిరసన కార్యక్రమాలకి పిలుపునివ్వడం, నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పాపం తెలుగుదేశం పార్టీ శ్రేణులు అనుకున్నారు ఇవి వెలవెలబోతాయి, వీటిని ఎవరు పెద్ద పట్టించుకోరు, కాబట్టి మనం ఏదో మాట్లాడే విమర్శలు దాడి, చంద్రబాబు నాయుడుకి అలవాటే వెనతో పెట్టినటువంటి విద్య, డైవర్షన్ పాలిటిక్స్, ఏదో ఒక విధంగా ఒకదానికి ఏదో బోడిగుండుకి మోకాలికి ముడేయడం, మన దాని మీద ఏదో మాట్లాడడం తప్ప ఎక్కడా పసు ఉండేటువంటి విషయం ఉండదు. పసులైనటువంటి ప్రసంగాల్లో చంద్రబాబు నాయుడు అనుచరులు దిట్టలు. అందులో భాగంగా ఈరోజు వాళ్ళు ఊహించిన దానికన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశించిన దానికన్నా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి రిలే నిరాహార దీక్షలు విజయవంతం కావడంతో అటు ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారులకి కడుపు మంట ప్రారంభమైంది. దాంతో అప్పటికప్పుడు పోలీసులను ఉసుగొల్పి నిన్న మేము శాంతియుతంగా చేపట్టినటువంటి జిల్లా ఎస్పీ గారికి నెల్లూరు జిల్లాకు సంబంధించి వారం రోజుల ముందే, ఈరోజు ఉమ్మడి జిల్లాల్లో ఉంది కాబట్టి నెల్లూరు జిల్లా, పాత ఉమ్మడి నెల్లూరు జిల్లా ఈరోజు కొత్తగా విభజించినటువంటి జిల్లాల్లో ఉంది కాబట్టి, నెల్లూరు పార్లమెంట్లో కందుకూరు కూడా ఉంది కాబట్టి, అటు నెల్లూరు ఎస్పీ గారికి, తిరుపతి ఎస్పీ గారికి, ఒంగోలు ఎస్పీ గారికి ఎక్కడి నుంచి మేము ఏ విధంగా దానికి సంబంధించి ఆ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ ప్రారంభిస్తాం, ఎక్కడి వరకు ర్యాలీని కొనసాగిస్తాం అనేటువంటి అన్ని వివరాలను కూడా సమర్పించడం జరిగింది. మాకేం సమాధానం చెప్పలేదు, కానీ హఠాత్తుగా ర్యాలీలకు ప్రభుత్వం నుంచి అనుమతి లేదు అని చెప్పి మాట్లాడారంటేనే
మాకు అర్థమైపోయింది. ఈ ప్రభుత్వం ఈ డిఎస్సి మీద జరిగినటువంటి అవకతవకలతో ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది కాబట్టి వీళ్ళు భయపడిపోయారు అనేటువంటి మాట అర్థమైపోయింది. నిన్న మేము అనుకున్నట్టుగానే డిఎస్పీ స్థాయి అధికారులను పెట్టి పోలీసులను పురమాయించి ఎక్కడికక్కడ మమ్మల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేశారు, దౌర్జన్యాలు చేశారు, నెట్టి వేశారు, వాళ్ళ బట్టలు చించి వేశారు, వాళ్ళ కాలర్లు పట్టుకుని లాగారు, తాళ్ళు అడ్డం కట్టి వాహనాలు అడ్డం పెట్టి రకరకాలైనటువంటి అవమానాలకు గురి చేశారు. అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలు చించి పారేశారు. ఎన్ని రకాలైనటువంటి వేధింపులకు మీరు గురి చేయడానికి ప్రయత్నం చేసినా చెక్కు చెదరనటువంటి ఆత్మవిశ్వాసంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిన్న పూర్తి స్థాయిలో ర్యాలీ నిర్వహించాయి అంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయంగా భావిస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకతకి ఇది నిదర్శనం అని చెప్పి ప్రజల్లో కూడా ఈరోజు చర్చ ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఈరోజు మేము అడుగుతున్నాం, జిల్లా ఎస్పీ గారిని అడుగుతున్నాం, కలెక్టర్ గారిని అడుగుతున్నాం, పోలీసు వ్యవస్థను అడుగుతున్నాం. మేము ఒక 15-20 నిమిషాలు ర్యాలీ చేయడానికి మీరు అభ్యంతరాలు చెప్తే నెల్లూరు ఎవడు బాబు సొత్తని నెల్లూరులో మీరు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా వీఆర్ కాలేజీకి సంబంధించినటువంటి రోడ్డు బ్లాక్ చేశారు. ఎవరు మీకు రోడ్డు బ్లాక్ చేయడానికి అనుమతి ఇచ్చారు? ఎవరు అనుమతిస్తే నారాయణ సైకిళ్ళ పంపిణీకి సంబంధించినటువంటి దాంట్లో మీరు రోడ్డు ఇష్ట ప్రకారం బ్లాక్ చేశారు అంటే ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి బాధ్యతను విస్మరించి నెల్లూరు నగరవాసులందరినీ ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఇబ్బందులు గురి చేస్తుంటే ఆయనకు మాత్రం మీరు ఆయన కోరినటువంటి విధంగా, ఆయన చెప్పినటువంటి విధంగా మొత్తం రోడ్డు బ్లాక్ చేసి నానా కష్టాలు పడ్డారు ఉదయం నుంచి సాయంకాలం దాకా నెల్లూరు నగర ప్రజలు. మేము ఒక అరగంట ర్యాలీ చేసుకుంటాం, ఒక దగ్గర నిలబడము, ఒక దగ్గర నుంచి కదులుతూ వెళ్తాం, ట్రాఫిక్ ఏదైనా ఉన్నా మా వెనకనే వచ్చేస్తుంది అని చెప్పి మేము హడావిడిగా ముగిస్తామన్నా లేదు మీరు చేయడానికి లేదు అని మా మీద పూర్తి చేసిన తర్వాత ఈరోజు మరలా మా అందరి మీద కేసులు నమోదు చేశారు. మీరు ఎస్పీ గారు చెప్పాల్సింది నారాయణ మీద ఏం కేసు నమోదు చేశారు, నారాయణ మాటలు విని ఆ రోజు ట్రాఫిక్ ఆపినటువంటి పోలీసుల మీద ఏం కేసు నమోదు చేశారు అది చెప్తే దానికి కారణమైనటువంటి వాళ్ళ మీద కూడా మీరు కేసు నమోదు చేస్తే మా మీద నమోదు చేసినా కూడా ఇబ్బంది ఉండేది కాదు. మీరు ఏ విధంగా అంటున్నారు? పోలీసు వ్యవస్థ ఏ విధంగా తయారైంది? మేము ఉండేది అధికార పార్టీకి కొమ్ము గాయడానికి, ప్రతిపక్షాలకు సంబంధించి మీరు ఏ కార్యక్రమం చేసినా మేము అడ్డుకుంటాం, మేము కేసులు పెడతాం. నిన్న మీ విషయం అర్థమైపోయింది. పోలీసులు లెక్క చేసేటువంటి పరిస్థితుల్లో లేరు. నేను అనేక సందర్భాల్లో ఇదే వేదికగా చెప్పా, మీరు ఇదే రకమైనటువంటి పందాన్ని కొనసాగిస్తే ప్రజల్లో పోలీసు వ్యవస్థ పట్ల నమ్మకం కోల్పోతే, పోలీస్ స్టేషన్లకు పోతే నమ్మకం మనకు న్యాయం జరగదనేటువంటిది వాళ్ళ ఆ విశ్వాసం ఏర్పడితే పోలీస్ స్టేషన్లు వృధా అవుతాయి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి విఘాతం కలుగుతుంది అని చెప్పడం జరిగింది. ఈరోజు మీరు అదే పాటిస్తున్నారు. ఎక్కడైనా పారదర్శకంగా వ్యవహరించకుండా పక్షపాతంగా వ్యవహరిస్తే జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయంటే మీ ఆదేశాలు బేఖాతరు చేస్తారు, మిమ్మల్ని లెక్క చేయరు. పోలీసు వ్యవస్థ పక్షపాత దూరంతో వ్యవహరిస్తుంది అనేటువంటి ఆలోచన కలిగిన తర్వాత మిమ్మల్ని ఎవరిని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈరోజు మీరేం చేస్తున్నారు? మేము ధర్నాలు చేస్తే ఆపుతారా? మా తరఫున డిఎస్సి అభ్యర్థులు వచ్చి వాళ్ళు రిలే నిరాహార దృష్టిలో కూర్చుంటే వాళ్ళ మీద డ్రోన్ కెమెరాలు ఎగరేసి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మాట్లాడతారా? మరో ప్రక్క ఎవరైతే డిఎస్సిలో ఉద్యోగాలు పొందారో వాళ్ళని పిలిచి మీరందరూ పోటీగా ర్యాలీలు చేయకపోతే మీ ఉద్యోగాలు ఊడిపోయేటువంటి ప్రమాదం ఉంది, వాళ్ళు కనుక ఉద్యమం తీవ్రం చేస్తే మరలా పరీక్షలు జరపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని కొంతమంది చేత వాళ్ళని రెచ్చగొట్టించి ప్రభుత్వం వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మాతో పోటీగా వాళ్ళ చేత మీరు చేయించారు. అవి వెలవెలబోయాయి. అంటే మీ ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మీరు ఈరోజు ఎవరినో పూజుకొలిపి వాళ్ళ ద్వారా పాపం పోటీ కార్యక్రమాలు చేయించడానికి ఏమో పోలీసు బందోబస్తు, పోలీసు దగ్గరుండి వాళ్ళని నడిపిస్తుంది, వాళ్ళందరినీ పోలీసు పాపం కంటికి రెప్పలా కాపాడుతూ ఉంది. ఎవడైనా ఈరోజు జరిగినటువంటి అన్యాయం మీద లక్షల మంది కూర్చున్నారు, వేల మందికి అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడితే వాళ్ళ మీద మీరు దాడి చేసి మీరు వాళ్ళకి పోతే పోలీసు కేసులు బనాయిస్తాం, పోలీస్ స్టేషన్లో పెడతాం, కొంతమందికి నోటీసులు ఇస్తాం, హౌస్ అరెస్టులు చేస్తామని చెప్పి ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎక్కడ చూడలే, ఎప్పుడూ లేదు. ఈరోజే చూస్తున్నాం. ఎక్కడన్నా ఒక సమస్య మీద పోరాడేటువంటి వాడికి మీరు కౌంటర్ చేయడానికి ఆ సమస్య మీద ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి పోరాటాలు ప్రభుత్వం చేయిస్తుందా? వాళ్ళకు పోలీసు వంత పడుతుందా? ఈరోజు ఆయన చెప్పాడు, ఎవరో పేపర్లు అన్నింటిలో వచ్చింది, నారాయణ క్లీన్ చిట్ ఇచ్చాడంట. నారాయణ ఎవరు? ఆయన ఏమన్నా సిబిఐ డైరెక్టరా? నారాయణకి ఏమన్నా ఒక పెద్ద ఏజెన్సీ ఉందా? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, విచారణ ఏజెన్సీ, సిబిఐతో సరితూగేటట్టుగా ప్రైవేట్ వ్యవస్థ.
ఎవరు కాకపోతే నారాయణ క్లీన్ చిట్ ఇచ్చాడని పత్రికల్లో మీడియాలో వస్తే నారాయణ ఎవడండి? నాకు అర్థం కాలేదు క్లీన్ చిట్ ఇవ్వడానికి. ఎవరు నారాయణ? మొన్నటిదాకా పాఠాలు చెప్పుకుంటున్నాడు, ఈరోజు చంద్రబాబు నాయుడు పుణ్యాన్ని మంత్రి అయ్యాడు. మంత్రి అయిన ఆయన క్లీన్ చిట్ ఇచ్చాడని చెప్పి మాట్లాడడం, అన్ని పాములు ఆడితే ఏలుగు పాము ఆడినట్టుగా ఈ మధ్య ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థను భ్రష్టు పట్టించాడని మాట్లాడుతున్నా. అసలు వ్యవస్థను గురించి నీకేం అవగాహన ఉందో మాట్లాడు. నువ్వు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడితేనే అర్థమైపోతుంది తమ పసంతో. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి స్థాయి ఆడుంది మీకు. మీకు ఏ సమాధానం చెప్పలేనప్పుడు ఏం చేస్తారు? బూతులు తిడతారు, ఏదో ఒకటి మాట్లాడతారు. మీరు సమాధానం చెప్పగలిగారా? మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పండి. లోకేష్కు సవాల్ విసురుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు బళ్ళ మా ఎమ్మెల్సీ రెడీగా ఉన్నాడు, మీరు ఎప్పుడో చెప్పండి, వచ్చి మీతో మోటుకుంటాడు మాట్లాడతాడని. నువ్వు పత్తా లేకుండా పారిపోతుంది. నువ్వు కరెక్ట్గా ఒక సెంటెన్స్ చదవగలవా? తెలుగు సెంటెన్సా? రాసిస్తాను చదువు. జాతీయ గీతం పాడు, భారతదేశం ప్రతినిధి. నువ్వు మళ్ళా నేను పెద్ద విద్యాశాఖ మంత్రిని అని చెప్పి నువ్వు అన్నావు. మళ్ళీ ఆయన ఈయన పొగడ్డం, మన ఇద్దరు కలిసి ఆయన స్పూన్ ఒకటి తీసుకోవడం, పిల్లలతో కూర్చొని ఆ స్పూన్లో నోట్లో పెట్టుకోకుండానే ఆ నోటు తాకపోతుంది వెనక్కి వస్తుంది, నోటు తాకపోతుంది వెనక్కి వస్తుంది స్పూను. అదే ఉంటే నేను మధ్యాహ్నం భోజనానికి వచ్చానని చెప్పి ఆ కంచం ఆయన ఎత్తడం. ఈ డ్రామాలతోనే కదా మీరు బ్రతకుతున్నారు. చూపించు ఒక్క దాంట్లోనైనా నువ్వు స్పృష్టిగా పిల్లలతో కలిసి చంద్రబాబు భోజనం చేసిన అంటే నీకు అవమానం. వాళ్ళతో తినకూడదు, వాళ్ళు తినే తిండి నీకు ఇష్టంలే. కానీ ఈ సమాజంలో ఉండేటువంటి పేదవాడు మధ్యతరగతి కుటుంబాలు మాత్రం ఆ తిండి తినాలా. నువ్వు పెట్టే తిండి, ఆ పిల్లలు పెట్టే తిండి నువ్వు తినకూడదు, నీ మనవాడు తినకూడదు, నీ కొడుకు తినకూడదు. వ్యవస్థని సర్వనాశనం చేసినారు మీరు. ఈరోజు మేము అడుగుతున్న సమాధానం చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో అడ్మిషన్లు తగ్గాయి, ప్రభుత్వ స్కూళ్ళలో అడ్మిషన్లు పెరిగాయి. ఈరోజు తమరు వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూల్ అడ్మిషన్లు పడిపోయాయి, ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్లు పెరిగాయి. అంటే ఈ ప్రభుత్వం పేదవాడి కోసం పనిచేస్తుందా? పేదవాడికి విద్య దూరం చేసేటువంటి విధంగా విధానాలు తీసుకుంటుందా? పాపం డబ్బులు లేనటువంటి వాడు, ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళలేనటువంటి వాడు విద్యను కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో విద్యా వ్యవస్థలో మీరు మాట్లాడద్దు, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది మీరు మాట్లాడితే. మీరు ఎంతసేపటికేంది జగన్మోహన్ రెడ్డి గారు అట్టాటోడు, ఇది గొడ్డల పార్టీ, ఇది గుణపం పార్టీ అని కాదు మాట్లాడుతుంది. మీరు మీ బ్రతుకే చంద్రబాబు నాయుడు రాజకీయ బ్రతుకే పాపం రామారావును వెనుపోటు పొడి చూసినటువంటి వాడు. నువ్వు మాట్లాడితే అట్లా ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి ఈరోజు మీరు ఎక్కడైనా కనీసం పట్టించుకుంటున్నారా? పాపం ఈరోజు ఫీజు బకాయిలకు సంబంధించి 9,100 కోట్లు ఉంటే మీరు 2,900 కోట్లు ఇచ్చారు. 6,200 కోట్ల బకాయిలు ఉన్నాయి విద్యాదీవెనికి సంబంధించి. సంవత్సరానికి 1100 లెక్కన ఈ 3 సంవత్సరాల్లో వసతి దీవెనికి సంబంధించి 3,300 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. విద్యాదీవెన వసతి దీవెన కలిపితే 9,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉండే. దాని గురించి మాట్లాడమంటే మాట్లాడేటువంటి పరిస్థితుల్లో లేరు. పిల్లల పాపం స్కూళ్ళకి పోతే మీరు ఫీజు కట్టి రమ్మంటున్నారు. పూర్తయినటువంటి వాళ్ళు మాకు సర్టిఫికేట్లు కావాలంటే డబ్బు కట్టి ఎత్తుకోండి అంటున్నారు. పరీక్షలు కూర్చోవాలంటే పరీక్ష ఫీజు కట్టాలంటే ట్యూషన్ ఫీజు కట్టకపోతే మిమ్మల్ని పరీక్షలు కూర్చోబెట్టమంటున్నారు. దాని మీద ఏదైనా దృష్టి పెట్టారా? దాని గురించి ఆలోచన చేశారా? నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామన్నావు. ఈరోజు 3,000 రూపాయలు ఎదురు పెట్టి P4 అన్న కొత్తది తీసుకొచ్చాడు. మళ్ళీ రేపు నెక్స్ట్ P5 అంటాడేమో. మళ్ళా ఎక్కడైనా నువ్వు చెప్పినటువంటి మాట కట్టుబడకుండా 2 ఏళ్ల నమ్మకం ఏంది? 2 ఏళ్ల నమ్మకంలో ఆంధ్ర రాష్ట్రం అమ్మకం తీసుకోకపోతే జనాలు ఏమొచ్చి ఉద్ధరించా ఈ కాగితాలను ఎత్తుకొని వస్తున్నారు మీరు అని చెప్పి మాట్లాడుతున్నారు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం. నీ బండబడ మాట్లాడడానికైనా సిగ్గుండాలి కదా. ఎవడన్నా నవ్వుతాడేమో. నువ్వేమో వాడు చెప్తే వాడు తీసుకున్న వాళ్ళని తరిమి కొడుతుంటారు ఒక్కొక్కడిని. వాడు రకరకాలుగా ఫోటోలకు పోజులు ఇచ్చి యాప్లో లోడ్ చేసి మమ్మల్ని ఒక 90%, ఒక 95% రకరకాలుగా చెప్తుంటారు. మేము అడిగినటువంటి ప్రశ్నకు మీకు సమాధానం చెప్పే ధైర్యం లేక, మీరు చెప్పలేక ఈరోజు రకరకాలుగా ఏదో ఒక విధంగా మసిపూసి మారేడికాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము స్పష్టంగా మా పోరాటం ఆ 4 అంశాల మీద విద్యా వ్యవస్థకు సంబంధించి కొనసాగుతుంది. విద్యా వ్యవస్థలో ఏదైతే మేము లోకేష్ రాజీనామా చేయాలన్నామో, ఏమాత్రం నైతిక విలువలు లేనటువంటి కుటుంబం నారా కుటుంబం. అందుకని మీకు నైతిక విలువలు ఉన్నాయని మేము అనుకోవటంలే. మేము చెప్పేది ఏంటంటే, కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి వ్యక్తి విద్యార్థుల నిరసనకు తాలూకి రాజీనామా చేశాడు. కాబట్టి అదేవిధంగా నువ్వు నైతిక విలువలు పాటించి ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు, యువత, నిరుద్యోగులు నీకు వ్యతిరేకంగా నిరసన దీక్షలు చేపడుతున్నందువల్ల వాళ్ళని చూసేనా నువ్వు ఆ నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేయాలనేటువంటిది మా డిమాండ్. అది కొనసాగుతుంది. దానితో పాటు జరిగినటువంటి సంఘటనల మీద మీకు ధైర్యం ఉంటే, మీకు ఎక్కడా పొరపాటు జరగలేదనేటువంటి నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే, మీరు ఎందుకని దాని మీద సిబిఐ విచారణకు వెనకాడుతున్నారు? సిబిఐ విచారణకు వెనకాడుతుందంటేనే ఈ సమాజం, ప్రజలు ఖచ్చితంగా దీంట్లో ఏదో జరిగిందనేటువంటి నమ్మకం, మేము చెప్పేటువంటి దాని మీద వాస్తవం ఏర్పడుతుంది. మీరు జీవోలు ఏ విధంగా చీకటి జీవోలు తీసుకొచ్చారు,
ఏ విధంగా జీవోలని డిఎస్సి వరకు మీరు అన్వయించి మిగతా వాటికి వదిలేశారు. కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో సిబిఐ విచారణ జరపాలి. ఏదో కోర్టులో కేసు వేస్తే దానికి సాంకేతిక కారణాలతో వాళ్ళేదో మాట్లాడుతూ వాళ్ళు చెప్పింది కోర్టు కొట్టేసింది ఏంది, మీ ఇంట్రెస్ట్ ఏంది అని అడిగింది పబ్లిక్ ఇంట్రెస్ట్లో, అంతే తప్ప అదేం విచారించి కొట్టేలే. దానికి సంబంధించిన దాంట్లో అబ్బా వీళ్ళకి సొక్కెదురు అంటే ఏం సొక్కెదురా, ఏమెదురు సొక్కెదురా, ఎదురు దెబ్బ అంటే ఏం దెబ్బ, ఏదో ఒక 4 ఊతపాదాలు ఎత్తుకునేది ఈయనకు సొక్కెదురు, ఈయనకి ఎదురు దెబ్బ, ఏమి ఎదురు దెబ్బలా సొక్కెదురులే, ఎక్కడ విచారణ జరిగి కొట్టేలే. ప్రాథమిక స్థాయిలో సాంకేతిక కారణాల వల్ల ఈ కేసు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో చెప్పమని అడిగినారంటే దాని మీద వివరణ ఇస్తారు. దాని మీద కావాలంటే మళ్ళీ ఆ కేసును కొనసాగిస్తారు. దానికి సంబంధించినటువంటి దాంట్లో మీరు తప్పించుకోలేరు. ఆ సిబిఐ విచారణకు మీరు ఎందుకనో కడతారో దానికి సమాధానం చెప్పండి. 9,500 కోట్లు విద్యా దీవెన వసతి దీవెనకు సంబంధించినటువంటి బకాయిలు వెంటనే విడుదల చేయించండి. వీటితో పాటు మీరు ఏదైతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నారో సంవత్సరానికి 36,000 ఎకరా ఒక్కొక్కడికి 1,08,000 కోట్ల రూపాయలు 1,08,000 రూపాయలు అప్పు పడ్డారు. కాబట్టి ఆ అప్పు చెల్లించండి అని చెప్పి ఈ ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ప్రారంభించింది. పోరాటం కొనసాగిస్తుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ పోరాటంలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి మా నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి 11 మంది ఈరోజు గట్టిగా నిలబడి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఎక్కడ పట్టినా సరే ఈరోజు రూరల్కి సంబంధించి విజయాన్ని అక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా టెంట్ వేసి ఆయన పాపం ఇబ్బంది లేకుండా వాహనాలు కూడా అక్కడ పెట్టకుండా చేస్తే దాని మీదకు పోలీసులు మీరు మైక్ పెట్టడానికి లేదని మైక్ ఆపుతారా, అది తొలగించాలని అంటారా, మీరు చేయగలరా, చేశారా? ఆయన ఏమన్నాడు, నేను తీను, మేము పెట్టేదే అని చెప్పి ఎదురు తిరుక్కుంటే మీరు ఏం చేయగలిగారు, తోక ముడుచుకొని పారిపోయారు. ఎందుకు ఆ పరిస్థితులు తెచ్చుకుంటున్నారు మీరు చెప్పినంత మాత్రాన్ని అరేదైనా టెంట్ ఎత్తగలిగారా, మీరు చెప్పినంత మాత్రాన్ని మైకులు ఏమన్నా ఆగాయా, లేదే, ధైర్యంగా పోరాడాడే, ఎందుకు ఆపుతారని అడిగాడే, ఎవరికి నష్టం జరిగిందో చెప్పమన్నాడే. చిల్లర చేష్టాలు చిల్లర వ్యవహారాలు ఇప్పటికైనా మానుకోండి. దానివల్ల మరింత అబాస్పాలు అవుతారు, మరింత పాలన అవుతారు తప్ప దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి ఇటు అందరూ జిల్లాకు సంబంధించినటువంటి అనుబంధ సంఘాల అధ్యక్షులు కానీ ఇన్ఛార్జీలు కానీ వీళ్ళందరికన్నా ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు ఏదైతే రిలే నిరాహార దీక్షలు ఉందో ఆ బాధ్యతను వాళ్ళ భుజస్కంధాల మీద ఎత్తుకుని చేస్తే దానికి సంబంధించినటువంటి దాంట్లో ఓర్వలేక బ్రహ్మాండంగా జరిగినటువంటి వాటి మీద ఏదో ఒకటి దీనికి అది జరిగింది ఇది జరిగింది అని చెప్పి లేనిపోయినటువంటి అపప్రదలు సృష్టించాలని చూసి ఈరోజు మీరే భ్రష్టు పెట్టిపోయాడు. లోకేష్ అనేటువంటి వాడు ఈ రాష్ట్రంలో భ్రష్టు పెట్టిపోయాడు. ఇంకా ఆయన మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిని చేయాలనుకుంటాడు. ఇటు భ్రష్టు పట్టినటువంటి వాడు ఇక ముఖ్యమంత్రి కాదు కదా, ముఖ్యమంత్రిని చేస్తే ఇంకా రాష్ట్రమే భ్రష్టు పట్టిపోయేటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది. కాబట్టి దయచేసి మా డిమాండ్లు ఏదైతే ఉన్నాయో వాటిలో పోరాటం చేస్తాం. ఏదైతే పోలీసు వ్యవస్థ నిన్న చేసినటువంటి చర్యలు ఉందో వాటిని ఖండిస్తున్నాం. వాటితో పాటు ఈ కార్యక్రమానికి విశేషంగా తరలి వచ్చి జయప్రదం చేయడానికి ప్రధానమైనటువంటి కారకులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, యువత, నిరుద్యోగులు, డిఎస్సిలో అన్యాయానికి గురైనటువంటి అభ్యర్థులు, వాళ్ళందరితో పాటు విద్యావంతులు, మేధావులు, ప్రజలు అందరూ కలిసి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.